వెల్కమ్ టు లక్కీ స్పోర్ట్స్ టాక్. సో వీళ్ళు అయితే ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఎలా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏంది, వాళ్ళ ప్లాన్స్ ఏంది, వీక్నెస్ ప్లస్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇన్స్టాలో లక్కీ స్పోర్ట్స్ టాక్ అనే పేజ్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అయిపోండి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేసిళ్ళు. సో రన్ రేట్ వల్ల అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్ రీచ్ కాలేకపోయారు. అండ్ 2024 కి 2025 కి స్క్వాడ్ ని చాలా బాగా అప్డేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. మెయిన్ గా వాళ్ళ బౌలింగ్ అయితే చాలా స్ట్రెంగ్ చేసుకున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ డీటెయిల్ గా చూసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్స్ లో కేఎల్ రాహుల్. సో ఎల్ఎస్జీ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ లో 14 CR గా తెచ్చుకున్నారు, ఒక మంచి డీల్ గా చెప్పచ్చు. సో అతన్ని కెప్టెన్ అయితే చేయలే, మంచి నార్మల్ ప్లేయర్ గా అయితే ఆడిపిస్తారు. సో నార్మల్ ప్లేయర్ గా ఆడినప్పుడు 2018-19 ఐపీఎల్ టైంలో కేరళ అయితే సూపర్ గా పర్ఫామ్ చేసిండు. సో ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడతాడని న్యూస్ ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తాడు చూడాలి. సో మోస్ట్లీ అతని వికెట్ కీపర్ ఉండే అవకాశం ఉంది. ఇక అభిషేక్ పురెల్ మరొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అలాగే యంగ్స్టర్ లాస్ట్ సీజన్ లో చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో అతను అయితే రిటైన్ చేసిండు అన్క్యాప్డ్ ప్లేయర్ గా. సో అటాకింగ్ ఆడతాడు, టాప్ ఆర్డర్ లో ఆడగలడు, అలాగే లోవర్ ఆర్డర్ లో కూడా మంచిగా ఆడగలడు. సో మంచి స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేస్తాడు. ఇతను కూడా ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్ లో ఆడిపించుకోవడానికి. ఇక ట్రిషన్ స్టబ్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. సో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ లాస్ట్ సీజన్ లో కూడా ఢిల్లీకి ఆడిండు. సో చాలా మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్ లో నెంబర్ 5 లో యూజ్ చేసుకోవడానికి. అలాగే జేఎఫ్ఎం, సో అతన్ని అయితే ఆర్టీఎం యూజ్ చేసిళ్ళు ఆప్షన్ లో వచ్చినప్పటికీ ఒక మంచి అటాకింగ్ ఓపెనర్ గా చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ లో 7 వారాలు పృథ్వీ షా ఉండే. సో ఈసారి జేఎఫ్ఎం కి అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ లో కొన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ చాలా మంచిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండని చెప్పొచ్చు. సో మోస్ట్లీ అతన్ని ఇంపాక్ట్ బ్యాటర్ గా దించే అవకాశం ఉంది. అలాగే పవర్ ప్లే లో ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే మాత్రం మంచి అటాకింగ్ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తాడు. ప్రాక్టీస్ మ్యాచెస్ లో కూడా సూపర్ గా పర్ఫామ్ చేస్తుండు, సెంచరీ కూడా స్కోర్ చేసిండు 39 బాల్స్ లోనే ప్రాక్టీస్ మ్యాచ్ లో. అలాగే అశుతోష్ శర్మని కొనుక్కున్నారు. లాస్ట్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కి సూపర్ గా ఆడిందని చెప్పొచ్చు. శశాంత్ సింగ్ తో కలిసి చాలా మ్యాచ్ అయితే ఫినిష్ చేసిండు. సో ఫినిషింగ్ లో చాలా మంచి ఆప్షన్ నెంబర్ 7 లో అశుతోష్ శర్మ. అలాగే ఫ్యాఫ్ డూప్లెసిస్ అయితే కొనుక్కున్నారు. ఆర్సీబీ కెప్టెన్, లాస్ట్ సీజన్ కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తాడు. ప్రతి సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా ఉంటాడు. సో ఈ సీజన్ అతన్ని వైస్ కెప్టెన్ కూడా అపాయింట్ చేసారు కాబట్టి అతను ప్లేయింగ్ లెవెన్ లో పక్కా ఉంటాడు. ఓపెనింగ్ లో ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ గా చెప్పుకోవచ్చు ఫ్యాఫ్ డూప్లెసిస్ తీసుకోవడం అనేది. అలాగే సమీర్ రిజ్వీన్ తీసుకున్నారు. లాస్ట్ సీజన్ లో చెన్నై ఆడిండు. సో ఆల్మోస్ట్ 8 CR కి అయితే చెన్నై కొనుక్కున్నారు. ఈ సీజన్ లో వాళ్ళు బేస్ ప్రైస్ గా సమీర్ రిజ్వీన్ అయితే దక్కించుకున్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా లోవర్ ఆర్డర్ లో ఆడిపించుకోవడానికి అయితే వాడుకోవచ్చు. అతన్ని ఒక మంచి బ్యాకప్ ఆప్షన్ గా అయితే ఉంటాడు. అలాగే కరుణ్ నాయర్ అయితే ఉన్నారు. రీసెంట్ గా డొమెస్టిక్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు అని చెప్పాలి. మొత్తం పర్పుల్ ప్యాచ్ అయితే ఉంది కరుణ్ నాయర్ ఫామ్ ఇప్పుడైతే. సో అతను అయితే మంచి బ్యాకప్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. ప్లేయింగ్ లెవెన్ లోకి మోస్ట్లీ రాకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి చాలా బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ. ఇక వాళ్ళకున్న ఆల్రౌండర్ చూసుకుంటే అక్షర్ పటేల్ అయితే ఉన్నాడు. ఇండియాకు ఇప్పుడు రీసెంట్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుండు. T20 ఫైనల్ లో కానీ, ఛాంపియన్షిప్ ఫైనల్ లో కానీ చాలా ఇంపార్టెంట్ నాక్స్ ఆడిండు. బౌలింగ్ కూడా సూపర్ గా ఇస్తుండు. సో అతను అయితే మెయిన్ ప్లేయర్. అలాగే అతన్ని కెప్టెన్ కూడా అపాయింట్ చేసిండు కాబట్టి ఎలా పర్ఫార్మ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ లో కూడా ఒక మ్యాచ్ అయితే కెప్టెన్సీ చేసిండు వర్సెస్ ఆర్సీబీ. సో ఆల్రౌండర్స్ అయితే ఎక్కువ కనిపిస్తలేవు, ఓన్లీ అక్షర్ పటేల్ తప్ప స్క్వాడ్ లో. ఇక వీళ్ళ బౌలర్ చూసుకుంటే బౌలింగ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. టీ నటరాజన్ అయితే తీసుకున్నారు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్, మంచి యార్కర్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ లో SRH కి చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. ఢిల్లీకి కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ లో అయితే ఇతని బౌలింగ్ అయితే ఇంకా చాలా ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉంది. అలాగే మోహిత్ శర్మని తీసుకున్నారు. లాస్ట్ సీజన్స్ లో జీటీ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. వికెట్ టేకింగ్ బౌలర్ అని చెప్పొచ్చు. సో డెత్ ఓవర్స్ లో కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా దించి అతన్ని కూడా వాడుకునే అవకాశం ఉంది. అలాగే మిచెల్ స్టార్క్ ని తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ KKR లీగ్ మ్యాచెస్ లో పర్ఫార్మ్ చేయనప్పటికీ ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచెస్ లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉన్నాడు. 2 మ్యాచెస్ లో KKR ట్రాఫీ కొట్టడానికి ఒక మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు అతని బౌలింగ్ అయితే. సో డెత్ ఓవర్స్ లో పవర్ ప్లే లో చాలా బాగా ఇస్తారు కాబట్టి అతను కూడా పెద్ద ప్లస్ పాయింట్ అవకాశం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కి. ఇక ముఖేష్ కుమార్ ని కూడా తీసుకున్నారు. సో లాస్ట్ సీజన్స్ లో ఢిల్లీకి ఆడిండు. సో ఈ సీజన్ కూడా అతన్ని బైబ్యాక్ చేసిండు. బ్యాటింగ్ లో కొంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలడు. బౌలింగ్ కూడా మంచి వేరియేషన్స్ ఉన్నాయి అతనికి. అలాగే ఫెరేరా, చమేరా లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓవర్సీస్ బౌలర్స్ లో. దుష్మంత చమేర్ని అయితే మంచిగా వాడుకోవచ్చు పవర్ ప్లే లో కానీ, డెత్ ఓవర్స్ లో కానీ. సో పవర్ ప్లే లో మోస్ట్ ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసే అవకాశం ఉంది అతను అయితే. అలాగే దర్శన్ నల్లకండ అనే బౌలర్ కూడా ఉన్నాడు, బ్యాకప్ బౌలర్ గా వాడుకోవచ్చు. అలాగే వీళ్ళ మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. సో ప్రెసెంట్ T20 టీమ్ లో అలాగే ఇండియా స్క్వాడ్ లో రెగ్యులర్ గా ఉంటుండు. సో అతని రిథమ్ కూడా, ఫామ్ కూడా చాలా బాగుంది. సో అతను కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు వీళ్ళకు స్పిన్ లో. అలాగే త్రిపురాణ విజయ్ అనే స్పిన్ బౌలర్ కూడా ఉన్నాడు. సో అతను మన తెలుగు ప్లేయర్. సో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడబోతుంది ఈ సీజన్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం ఓపెనర్స్ గా జేఎఫ్ఎం అండ్ ఫ్యాఫ్ డూప్లెసిస్, ఇద్దరు ఓవర్సీస్ ఓపెనర్స్. ఒక జేఎఫ్ఎం అటాకింగ్ ఆడితే ఫ్యాఫ్ డూప్లెసిస్ అటాకింగ్ ఆడగలడు, బ్యాలెన్స్ గా ఆడగలడు. సో కన్సిస్టెన్సీగా ఆడతాడు ఫ్యాఫ్ డూప్లెసిస్. ఇక నెంబర్ 3 లో అభిషేక్ పురెల్ అయితే ఆడిపించుకోవచ్చు. అటాకింగ్ ఆడతాడు, అలాగే లెఫ్ట్ హ్యాండర్ కూడా. సో లాస్ట్ సీజన్స్ లో లోవర్ ఆర్డర్ లో ఆడిండు. సో వీసారి టాప్ ఆర్డర్ లో అవకాశం ఇవ్వాలి. ఇక నెంబర్ 4 లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ ఉంటాడు. సో మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు కాబట్టి నెంబర్ 4 లో యూజ్ చేసుకుంటే చాలా మంచి ఆప్షన్ అవుతాడు కేఎల్ రాహుల్ అయితే. నెంబర్ 5 లో ట్రిషన్ స్టబ్స్, నెంబర్ 6 లో అక్షర్ పటేల్. సో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, క్యాప్టెన్. అలాగే నెంబర్ 7 లో అశుతోష్ శర్మ.
సో పంజాబ్ కి చాలా మ్యాచెస్ ఫినిష్ చేసింది కాబట్టి ఈసారి ఛాన్సెస్ అయితే వస్తాయి అతనికి. ఢిల్లీకి మంచి ఆప్షన్ అవుతాడు నెంబర్ 7 లో. నెంబర్ 8 లో సమీర్ రిజ్వీ అయితే తీసుకోవచ్చు అవసరం ఉంటే, లేకుంటే ఎక్స్ట్రా బౌలర్ ని కూడా తీసుకోవచ్చు. అలాగే నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్ వీళ్ళ మెయిన్ స్పిన్నర్. నెంబర్ 10 లో టీ నటరాజన్. నెంబర్ 11 లో మిచెల్ స్టార్క్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ కుమార్ ఆర్ మోహిత్ శర్మ అయితే తీసుకుంటే చాలా బాగుంటది. ఇక వీళ్ళ మెయిన్ ప్లస్ పాయింట్ చూసుకుంటే డెత్ బౌలింగ్ అయితే సూపర్ గా ఉందని చెప్పొచ్చు. మోహిత్ శర్మ, టీ నటరాజన్, మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్స్ ఉన్నారు. కొంచెం పవర్ ప్లే లో ఎలా పర్ఫామ్ చేస్తారు చూడాలి. మిచెల్ స్టార్క్ ఉన్నా కానీ మిచెల్ స్టార్క్ కి తోడుగా ఏ బౌలర్ వేస్తాడు చూడాలి పవర్ ప్లే లో. ఇక స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ డ్యూయోస్ లో టాప్ 3 లో ఉంటారు వీళ్ళు కూడా. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా ఇండియాకి మెయిన్ స్పిన్నర్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓపెనింగ్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. సో డీసెంట్ స్క్వాడ్ అయితే ఉంది. ఈ స్క్వాడ్ తో వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కరెక్ట్ పర్ఫామ్ చేస్తే మాత్రం. ఇక వీక్నెస్ చూసుకుంటే కొంచెం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే లేడు ఒకరు. సో దాన్ని ఫిలప్ చేసుకోవడానికి కొంచెం బ్యాకప్ గా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే చాలా బాగుంటుంది స్క్వాడ్ లో ఎప్పుడన్నా యూజ్ చేసుకోవడానికి. సో హ్యారీ బ్రూక్ అయితే ఈ ఐపీఎల్ సీజన్ నుంచి రూల్ అవుట్ అయిపోయింది కాబట్టి సో అతనికి రీప్లేస్మెంట్ అయితే అనౌన్స్ చేయలే. అతని ప్లేస్ లో ఒక ఓవర్సీస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. లేకుంటే ఒక పవర్ ప్లే లో వేయగలిగే బౌలర్ ని తీసుకున్నా చాలా బాగుంటుంది ఓవర్సీస్ బౌలర్స్ లో. సో ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ ఎలా ఉంది అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళ ప్లేయింగ్ 11 మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో మన పేజ్ కూడా ఫాలో అయిపోండి.